వరల్డ్ తలసేమియా డే సందర్భంగా హైదరాబాద్లో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవేర్నెస్ వాక్ను ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించారు. ఐమాక్స్ పక్కనున్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తలసేమియా పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు, డాక్టర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది కేవలం అవేర్నెస్ వాక్ మాత్రమే కాదు, తలసేమియా, సికిల్ సెల్ వంటి జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధులపై సమాజంలో అవగాహన పెంచే మంచి కార్యక్రమం అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తలసేమియా సికిల్ సెల్ సొసైటీ సేవలను ఆయన అభినందించారు. తలసేమియా అంటువ్యాధి కాదని, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అని మంత్రి వివరించారు. సమీప బంధువుల మధ్య వివాహాల వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని తెలిపారు. యువత వివాహానికి ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని, కొత్తగా వివాహమైన దంపతులకు కూడా జన్యుపరమైన వ్యాధులపై అవగాహన అవసరమని సూచించారు. అలానే నిమ్స్లో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కేసులు అధికంగా ఉండడంతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హిమోగ్లోబినోపతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.